హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అయితే బంగ్లాదేశ్ మీద గెలిచింది. సో చాలా ఈజీగా గెలుస్తుంది అని ఒక దశలో అనిపించింది, కానీ ఒక దశలో కాస్త టెన్షన్ కూడా అయింది. ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారంతా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ క్రికెట్ కబడ్డీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి వాళ్ళు ఎవరు బాగా ఆడారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే బంగ్లాదేశ్ 35 నుంచి 5 అంటే 35 రన్స్కి 5 అవుట్ అయ్యారు. చాలా తక్కువ రన్స్కి ఆల్మోస్ట్ 100 లోపు లేకపోతే 150 లోపు ఆల్అవుట్ అవుతుందని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ హృదయ్ 100 అండ్ జేకర్ 68 అద్భుతంగా పోరాడారు. 228 కొట్టారు. సో ఇంతకంటే ఎక్కువ కొడతారని భావించినా కూడా మహమ్మద్ షమి చెల్లిపోయి 5 వికెట్లు అయితే తీశాడు. అండ్ అదేవిధంగా హర్షిత్ రాణా అండ్ అక్షర్ పటేల్ బౌలర్స్ అందరూ మోస్తరుగా రాణించారు. మొత్తానికైతే ఎప్పుడు ఆల్అవుట్ అవుతుంది అనుకున్న బంగ్లాదేశ్ 228 రన్స్ అయితే కొట్టింది. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్లో రోహిత్ శర్మ 41తోని చాలా వేగంగా రన్స్ చేశాడు. ఇది ఆ తర్వాత చాలా యూస్ఫుల్ అయింది. అండ్ శుభ్మన్ గిల్ కంప్లీట్గా ఎంటైర్ మ్యాచ్ అంతా ఆడాడు. 101 రన్స్ 120 బాల్స్లో. సో ఇతడు గెలవడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు మహమ్మద్ షమి అండ్ శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ముఖ్యంగా. సో ఎందుకంటే రోహిత్ శర్మ చాలా ఫాస్ట్గా ఆడాడు. ఒక దశలో ఇండియా బ్యాట్స్మెన్ కాస్త త్వరగా అవుట్ అయ్యారు అండ్ రన్స్ రావడం కూడా చాలా కష్టమైంది. కేఎల్ రాహుల్ క్యాచ్ కూడా విడిచిపెట్టారు. సో ఏదైనా జరిగే లాంటి ఒక సిచ్యువేషన్ కూడా ఒక స్టేజ్లో అయితే వచ్చింది. చివరికైతే 46 ఓవర్స్లోనే కొట్టేశారు 128 రన్స్ని. 6 వికెట్ తేడాతో గెలిచారు. కానీ ఇంకా కాస్త కంఫర్టబుల్గా గెలవాల్సింది. ఇవాల్టి మ్యాచ్లో అయితే మహమ్మద్ షమి కంబ్యాక్ ఇవ్వడం చాలా అడ్వాంటేజ్. దుబాయ్ పిచ్చెస్ మీద మహమ్మద్ షమి ఒక డెడ్లీ బౌలర్గా అవుతాడు. ఇక్కడ నుంచి అతనికి 5 వికెట్లు వచ్చాయంటే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కానీ ఇండియా బ్యాట్స్మెన్లో కాస్త విరాట్ కోహ్లీ అండ్ వీళ్ళంతా కాస్త ఫామ్లోకి వస్తే ఇంకా ముందు టఫ్ మ్యాచ్ ఉంది పాకిస్తాన్తో, చాలా బాగుంటుంది. సో మొత్తానికి గెలిచారు, కాకపోతే అనుకున్నంత కంఫర్టబుల్గా అయితే కాదు. మొత్తానికైతే ఒక విన్ అయితే సాధించారు ఇప్పటి వరకు. ఇంకొకటి గెలిస్తే ఆల్మోస్ట్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి.